మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే లేస్ ప్యాడ్ అడిగినప్పుడు మీరు లేస్ ప్యాడ్ కొనిచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు తినేసిన తర్వాత వాటిని డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి అయితే జాగ్రత్త పెట్టండి. నేను ఇలా జాగ్రత్త పెట్టాను. సో వాటి ద్వారా కూడా మనీ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్ పే ఉంది కదా, లోపల కోడ్ ఉంటుంది. ఒక నెంబర్ ఉంటుందన్నమాట. లోపల చూపిస్తా చూడండి, ఈ నెంబర్ అయితే ఒక పక్కన సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత గూగుల్ పే ఉంది కదా, దాన్ని ఇలా టర్న్ తిప్పితే బ్యాక్ సైడ్ ఒక స్కాన్ కోడ్ ఉంటుంది. ఆ స్కాన్ కోడ్ని వేరే మొబైల్తో నెట్ ఆన్ చేసి దాన్ని స్కాన్ చేసి కింద గూగుల్ పే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గూగుల్ పేలోకి వెళ్తుంది. అక్కడ యాక్టివ్ కోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్ని ఆ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యాక్టివ్ కోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత క్లెయిమ్ అని వస్తుంది ₹5. క్లెయిమ్ క్లిక్ చేసుకోండి. దీన్ని అయితే స్క్రాచ్ చేయండి. ₹5 అని చెప్పి వెయిటింగ్లో ఉంటుంది. అది ఏంటంటే మీరు ₹1 ఎవరికైనా సెండ్ చేయండి, అప్పుడు మళ్ళీ మీకు ₹5 వచ్చేస్తుంది. ఈ విషయం తెలిసిన కానీ నా కళ్ళ కూడా లేస్ ప్యాడ్ ఏరుకున్నట్టు కళ వస్తుంది. అంతేకాకుండా ఎక్కడ లేస్ ప్యాడ్ కనబడితే దాంట్లో కోడ్ అయితే కాపీ చేసి నేనైతే ₹5 రిడీమ్ చేసుకుంటున్నాను.